హాయ్ నమస్తే, నేను నిశ్చిత్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలాంటి క్రియేటివ్ ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్ అప్లికేషన్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో నేను ఈ యాప్ లింక్ వచ్చేసి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నేను దీనికి కావాల్సిన మెటీరియల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పిక్ని అయితే ఓపెన్ చేసుకున్నాను గ్యాలరీలో. సో నేను ఇప్పుడు గ్యాలరీలో షేర్ సింబల్ మీద క్లిక్ చేసి నేను దీన్ని డైరెక్ట్ పిక్సార్ట్ యాప్లోకి షేర్ చేసుకుంటున్నా. సో పిక్సార్ట్ యాప్లోకి షేర్ చేసుకుంటే ఎలాగ అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ టూల్స్ మీద క్లిక్ చేసి మీరు అడ్జస్ట్లోకి వెళ్ళాలి. సో అడ్జస్ట్లో ఫస్ట్ నేను సాచురేషన్ వచ్చేసి 100% ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ కూడా నేను 100% ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా 24% వరకు. అండ్ నేను ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, -15%. అండ్ షాడోస్ వచ్చేసి అయితే కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 8%. అండ్ హైలైట్స్ వచ్చేసి డిక్రీజ్ చేస్తున్నా, షాడోస్ 16% పెట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని ఇక్కడ ఫేస్ పైన ఎరేజ్ చేసేస్తున్నా. ఫేస్ పైన అండ్ హెయిర్ పైన. ఇలా ఎరేజ్ చేసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఎరేజ్ చేసేస్తున్నా. మన బాడీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తం ఎరేజ్ చేసేసేయాలి. ఇలా టోటల్గా ఎరేజ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా ఎరేజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా. నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ నేను యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తున్నా. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసిన తర్వాత నేను నెక్స్ట్ ఇక్కడ ఇదైతే యాడ్ చేసేసుకుంటున్నా ఈ పిఎన్జీ. నేను దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా. అండ్ నేను నెక్స్ట్ ఇప్పుడు దీని ఒపాసిటీ అయితే నేను కొంచెం 73% వరకు డిక్రీజ్ చేసుకున్నా. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను హెడ్ దగ్గర ఇలా ఎరేజ్ చేసేసుకుంటున్నా. కొంచెం 3D లాగా కనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. నేను నెక్స్ట్ ఇప్పుడు హార్డ్నెస్ అనేది అయితే టోటల్ 100% పెట్టేస్తున్నా. అండ్ నేను నెక్స్ట్ ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తున్నా. నేను నాది ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేయాలి. క్రాప్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ మీ నేమ్ అనేది అయితే ఇక్కడ ఇలా క్రాప్ చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఇక్కడ ఇలా ప్లేస్ చేసేస్తున్నా. నేను ఇక్కడ బ్లెండ్ మోడ్ వచ్చేసి మల్టిప్లై పెడుతున్నా బ్లెండింగ్లోకి వచ్చేసి. అండ్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నా ఈ సర్కిల్లో.
సో ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ సో ఓకే ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత సో నేను కొంచెం ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేది కొంచెం నేను ఇక్కడ ఇలా ఎరేజ్ చేసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో నేను దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసి ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా. సో ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వెళ్తున్నా. సో అడ్జస్ట్లో సాచురేషన్ వచ్చేసి టోటల్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో నేను ఎరేజర్ సెలెక్ట్ చేసేసుకొని సో నేను దీన్ని ఇక్కడ ఇలా ఇన్సైడ్లో ఇలా అయితే ఎరేజ్ చేసేసుకుంటున్నా టోటల్గా. సో ఇలా టోటల్గా నేను ఇన్సైడ్లో అయితే ఎరేజ్ చేసేసుకున్నా. అండ్ నేను ఇక్కడ ఇవి కూడా ఎరేజ్ చేసేస్తున్నా ఇక్కడ. అండ్ నేను నెక్స్ట్ ఇక్కడ కూడా ఎరేజ్ చేసేసుకుంటున్నా. సో ఇలా పర్ఫెక్ట్గా చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. సో దీంట్లో నేను ఇక్కడ షార్పెన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఉంది షార్పెన్. సో నేను దీని మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు షార్పెన్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఫేడ్ వచ్చేసి నేను అప్ టు 80% 75% వరకు ఇలా పెట్టేసుకున్నా. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ పైన ఇది మర్జ్ కనిపిస్తుంది కదా. సో నేను దీని మీద క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ క్లిక్ చేసేసిన తర్వాత మర్జ్ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లూమో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో లూమో సో నేను అమౌంట్ వచ్చేసి 0% పెడుతున్నా. అండ్ విగ్నేట్ వచ్చేసి దీన్ని నేను 15% వరకు పెట్టుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు డ్రా టూల్లోకి వెళ్ళేసి సో ఇక్కడ డ్రా టూల్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ క్లిక్ చేసేస్తున్నా. సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి.